ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం మేషరాశి వారికి మరో 24 గంటల్లో అదృష్టం వరించబోతోంది. వారి జీవితంలో తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే వణికిపోతారు. అయితే ఈ బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు, అలాగే వారి జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు, కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే చక్కగా రాణించగలుగుతారు, మంచి ఫలితాలు సాధించగలుగుతారు, సమస్యల నుండి విముక్తిని కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ఎంతో ప్రాచుర్యాన్ని పొందుకుంది. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు ఇదివరకి అనేకం జరిగాయి, ప్రస్తుతం కూడా అనేకం జరుగుతున్నాయి. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే, వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడే వీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. యవ్వన ప్రాయంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి. కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి వీరు మేలు చేయాలని వీరి నుండి బంధువులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారి యొక్క బంధువర్గంలో వీరి ఆస్తిపాస్తుల మీద కన్నేసిన వారు కూడా అధికంగా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి పురుషుల విషయానికి వస్తే, మీ యొక్క భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పరాయి స్త్రీల వల్ల వీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపునైతే తీసుకుని వస్తాయి. లిఖిత పూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా మేషరాశి వ్యక్తులు మాత్రం ఆచరించరనే చెప్పుకోవాలి. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో చక్కగా రాణించగలుగుతారు. అయితే మరో 24 గంటల్లో మీ జీవితంలో ఊహించని అదృష్టాన్నైతే మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇదివరకు మీరు ఏ ఫలితం కోసమైతే గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారో, ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ అవకాశం కోసం, వ్యాపారస్తులు మంచి వ్యాపార అవకాశం కోసం, అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు విదేశాలకు వెళ్లటం కోసం, అలాగే వివాహం కానివారు వివాహం జరగటం కోసం, మంచి సంబంధం వారికి దొరకటం కోసం, ఈ విధంగా మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో, ఈ మధ్య కాలంలో వాటికి సంబంధించి ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారి యొక్క జీవితంలో మరో 24 గంటల్లో మీరు ఖచ్చితంగా అదృష్టకరమైనటువంటి ఫలితాన్నైతే పొందుకోబోతున్నారు. మీరు ఏ రిజల్ట్ అయితే ఆశపడుతున్నారో ఆ రిజల్ట్ మీకు దక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా ఈ మేషరాశి వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గం పెరగటం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి మీరు కనుక ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఫలితం కూడా మీకు అనుకూలంగా రాబోతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మరో 24 గంటల్లో అదృష్టం వారిని వరించబోతోంది. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా తెలుసుకున్నారు. శివారాధన, విష్ణు ఆరాధన, అలాగే లక్ష్మీదేవి పూజలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహించి మీ జీవితంలో ఎన్నో రకాల సక్సెస్ఫుల్ ఫలితాలను మీకు అందిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.